శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 22. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు సరయూ నది దక్షిణ తీరము చేరారు. రామ అని విశ్వామిత్రుడు మధురంగా పిలిచాడు. వత్స, త్వరగా నదిలో ఆచమించిరా. ముహూర్త వేళ మించిపోకుండా బల అతి బలలు ఉపదేశిస్తాను, స్వీకరించు. ఇవి దివ్య మంత్రాలు. వీటిని ఉపాసిస్తే నీకు శ్రమ ఉండదు, జ్వరము ఉండదు, రూపంలో మార్పు రాదు, నిద్రలో కూడా రాక్షసుడు నిన్ను ఏమీ చేయలేరు. బాహుపరాక్రమంలో, బుద్ధి నిశ్చయంలో, కీర్తిలో నీకు సాటి వచ్చే వీరుడు ముల్లోకాలలోనూ ఉండడు. ఈ బల అతి బలలు సర్వజ్ఞానానికి తల్లులు. వీటిని పఠిస్తే మార్గాయాసము, క్షుత్పిపాసలు ఉండవు. ఇవి బ్రహ్మపుత్రికలు. నీకు ఉపదేశిస్తాను, నీవు అర్హుడవు. సమస్త సద్గుణాలు నీకు ఉన్నాయి. నిన్ను ఆశ్రయించి ఈ విద్యలు రాణిస్తాయి. త్వరపడు. సూర్యాస్తమయం కాకముందే శుచివై వీటిని స్వీకరించు. రాముడు త్వరగా సరయూ నదిలో దిగి ఆచమించి శుచిగా వచ్చి ఆ విద్యలు స్వీకరించాడు. రామునిలో ఒక కొత్త కాంతి వెళ్ళి విరిసింది. శరత్కాల సూర్యంలాగా ప్రకాశించాడు. మంత్రోపదేశం ఇచ్చిన గురువుకు చెయ్యవలసిన ఉపచారాలన్నీ యథావిధిగా రామలక్ష్మణులు నిర్వహించారు. గడ్డి పరుచుకొని ముగ్గురు ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు. తెల్లవారింది. తృణసైనము మీద నిద్రిస్తున్న రాకుమారులను చూశాడు విశ్వామిత్రుడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యానందన రామ, ప్రాతస్సంధ్య నడుస్తోంది. నిద్రలే నరోత్తమ. దైవ సంబంధమైన ఆహ్నిక క్రియలు, సంధ్యావందనాదులు నిర్వర్తించాలి కదా. మేలుకొలుపుతో రామలక్ష్మణులు నిద్రలేచారు. స్నాన సంధ్యాదులు ముగించారు. ప్రయాణానికి సిద్ధమై మునికి నమస్కరించి నిలిచారు. మార్గదర్శకుడుగా మహర్షి నడిచాడు. రామలక్ష్మణులు యథావిధిగా అనుసరించారు. అల్లంత దూరాన్న సరయూ సంగమ స్థలంలో గంగానది కనిపించింది. ఆ సమీపంలో ఒక ఆశ్రమం కనిపించింది. దానిని చూడగానే రామలక్ష్మణులకు అది ఎవరాశ్రమమో ఏమిటో తెలుసుకోవాలనిపించింది. మహర్షిని అడిగారు. ముని చిరునవ్వుతో వివరించాడు. కందర్పుడు, కాముడు అని ఒకడున్నాడు. అతడు ఒకనాడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్న శివుని మీద దుర్బుద్ధితో విజృంభించాడు. శివుడు హుంకరించాడు. నేత్రాగ్నిని వెదజల్లాడు. మన్మధుని శరీరాంగాలు ప్రసిద్ధులమైపోయాయి. అప్పటి నుంచి అనంగుడయ్యాడు. ఆ కారణంగా ఈ ప్రదేశాన్ని అంగదేశం అంటారు. ఇది అప్పటి ఆ పరమశివుని ఆశ్రమం. ఇప్పుడో ఎవరో శిష్యులు ఉంటున్నారు. వీరు ధర్మపరులు, పాపరహితులును. శుభదర్శన, రామ ఇరువైపులా పవిత్ర నదులు. ఈ రాత్రికి ఈ నడుమ భాగాన విశ్రమిద్దాం. రేపు నటిని దాటుదాం. ఆ ఆశ్రమ మునీశ్వరుల సాయముతో గంగా తీరము దాటుతున్నారు. నది మధ్యలో పెద్ద ఘోష వినపడింది. ఈ శబ్దం యామని రాముడు ప్రశ్నించాడు. రామ, కైలాసశిఖరం మీద మానస సరస్సు ఉంది. దాన్ని బ్రహ్మదేవుడు మనస్సుతో నిర్మించాడు. అందుకని అది మానస సరస్సు అయింది. దాని నుంచి జారిన నది మీ అయోధ్యకు చుట్టూ ప్రవహిస్తోంది. సరస్సు నుంచి జారినది కాబట్టి దానికి సరయువు అని పేరు ఏర్పడింది. ఆ సరయూ నది ఇక్కడ గంగానదిలో కలుస్తోంది. అదే ఆ హోరు. ఈ నది సంగమ స్థలానికి నియతితో నమస్కరించు. ఇరువురు నమస్కరించారు. నది
దక్షిణ తీరానికి చేరారు. ఓ దట్టమైన అడవి అందులో ప్రవేశించారు. రాముడు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు, ఏమి ఈ దట్టమైన అడవి? అనేక రకాల పక్షులు, కీచురాళ్ళు, సింహ శార్దూల క్రూరమృగాల అరుపులు. విశ్వామిత్ర మహర్షి సమాధానం చెప్తున్నాడు.